ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే జస్ట్ చదువుకోవాల్సిన అవసరం మాత్రమే లేదు. మంచి క్రికెట్ కూడా ఆడితే చాలన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన టీమిండియా క్రికెటర్స్ ఆల్రెడీ క్రికెట్ అండ్ ఐపీఎల్, కాంట్రాక్ట్లు, అడ్వర్టైజ్మెంట్లు వీటితోనే కాకుండా గవర్నమెంట్ జాబులు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఆ గవర్నమెంట్ జాబులతో పాటుగానే వాళ్ళకి మంచి జీతభత్యాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో కొంతమంది జీతాలు లేవు. అది ఎందుకు లేవు అని ఎప్పుడైనా ఆలోచించారా? అవన్నీ వివరాల గురించి నేను మీకు ఇవాళ క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే కదా మీకు కూడా మన స్పోర్ట్స్ 99 టీవీకి సంబంధించి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇప్పుడే కొట్టేసేయండి. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను మీ పవన్ కృష్ణ. ముందుగా మనం ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకోవాలి. ధోని లైఫ్ మనందరికి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. మనందరికి తెలిసిందే. ధోని మూవీ కూడా మనం చూసాము. అందులో కూడా క్రికెట్ కి రాకముందు ధోని ఒక ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈగా వర్క్ చేశారు. అది కూడా ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో ఖరగ్పూర్ లోని రైల్వే స్టేషన్ లో. అండ్ ఆ టైంలో ధోని జీతం ఎంత తెలుసా? 3,000 నుంచి 5,000 రూపాయలు మాత్రమే ఉండేదట ఆ రోజులలో. అండ్ ఆ తర్వాత టీమిండియాకి వచ్చేసి 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ అందించినందుకు గాను 2011 నవంబర్ 1న ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ధోనికి గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అందించింది. జీతం కూడా చాలా బాగా ఉండుండొచ్చు అని చెప్పి అనుకుంటారు కదా. ఇక్కడ జీతం లేదు, 0. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఇందాకే చెప్పాను కదా, గౌరవార్థం ఇచ్చే హోదా కాబట్టి వీరికి సాధారణ ఆర్మీ ఆఫీసర్ లాగా నెల నెల రెగ్యులర్ శాలరీ లేకపోతే ఆ తర్వాత పెన్షన్ అనేది రాదు. కాకపోతే వీరు ఆర్మీకి సేవ చేయడానికి లేకపోతే క్యాంపులకు వెళ్ళినప్పుడు మిలిటరీ ప్రోటోకాల్స్, ఎలవెన్స్ లాంటివి వర్తిస్తాయన్నమాట. 2019 లో ధోని జమ్మూ కాశ్మీర్ లో 15 రోజుల పాటు ఆర్మీ డ్యూటీ కూడా చేశారు, గుర్తుందా? అండ్ ధోని ఈ పదవిని జస్ట్ కేవలం పేరు కోసం మాత్రమే ఉంచుకోలేదు. 2019 వరల్డ్ కప్ తర్వాత 2 నెలల పాటు క్రికెట్ కి గ్యాప్ ఇచ్చి జమ్మూ కాశ్మీర్ లో పారాషూట్ రెజిమెంట్ లో ఆర్మీ డ్యూటీ చేశారు. అండ్ నెక్స్ట్ మన హైదరాబాద్ పోరాడు హైదరాబాద్ మియా గురించి మాట్లాడుకుంటే మన టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుకోవాలి. ది మియా మ్యాజిక్. వరల్డ్ కప్ లో విజయం తర్వాత సిరాజ్ పాత్ర గుర్తుగా మన తెలంగాణ ప్రభుత్వం అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని కేటాయించి బాధ్యతలు కూడా అప్పగించింది. ఏదేమైనా కూడా మన మొహమ్మద్ సిరాజ్ మియా పోలీస్ యూనిఫామ్ లో మాత్రం అదరగొట్టేశాడు. సో ఇక్కడ జీతం వివరాల కిందకి వస్తే తెలంగాణ పోలీస్ శాఖలో ఒక డిఎస్పీకి పే స్కేల్ బేసిక్ పే వచ్చేసి 58,850 రూపాయల నుండి 1,37,050 రూపాయల వరకు ఉంటుంది. గ్రాస్ శాలరీ, డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా ఇతర అలవెన్స్ అన్ని కలిపేసి సిరాజ్ కు కనీసం ప్రతి నెల దగ్గర 80,000 నుంచి అంటే 80,000 నుంచి 1,20,000 వరకు ప్రభుత్వం జీతం లభిస్తుంది అని చెప్పి అంచనా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన సచిన్ టెండూల్కర్ అండ్ కపిల్ దేవ్ గారి గురించి. సో ఇక్కడ మనందరి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంకా 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ గురించి ఇప్పుడు తెలుసుకుంటే 2010 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF సచిన్ కు గ్రూప్ కెప్టెన్ గౌరవ హోదాని ఇచ్చింది. ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఈ గౌరవం పొందిన మొదటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ అని చెప్పి అంటారు. అండ్ కపిల్ దేవ్ గురించి మాట్లాడుకుంటే 2008 లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ఈయనకు కూడా అందించారు. ధోని కన్నా ముందు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ముందుగా అందుకుంది ఎవరు అంటే మాత్రం ఇట్స్ కపిల్ దేవ్. సో ఇక్కడ ధోని లాగే సచిన్ ఇంకా కపిల్ దేవ్ లకు కూడా ఇవి జస్ట్ గౌరవ హోదాలు కాబట్టి వీరికి కూడా ఇండియన్ డిఫెన్స్ నుంచి నెలవారీ జీతాలు లాంటివి ఏవైతే చెల్లించబడవు. ఇది కేవలం దేశం వారికి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా భావిస్తారు. ఏం చెప్పాలంటే ఇలాంటి గౌరవం దక్కినప్పుడు జీతం గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? దిస్ ఇస్ బియాండ్ సాలరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్ ఇంకా ఉమేష్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI స్పోర్ట్స్ కోటాలో జాబులు కొట్టేశారనమాట. అండ్ అక్కడ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే మన స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 2018 లో RBI అసిస్టెంట్ మేనేజర్ గా నియమించింది. అండ్ దీని గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, నేను క్రికెట్ సూపర్ గా ఆడినా కూడా నేషనల్ క్రికెట్ గెలిచినా కూడా మా అమ్మ పెద్దగా సంతోషపడలేదు, కానీ నేను RBI లో ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఏదేమైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే అమ్మలకి ఎంత ఇష్టమో కదా. ఇంకా మన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే 2017 నుంచి ప్రస్తుతం వరకు నాగ్పూర్ లోని RBI లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు జీతాల గురించి ఇప్పుడు ఒకసారి మనం కన్నేద్దాం. RBI లో గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ బేసిక్ పే దగ్గర 44,500 నుంచి ఉంటుంది. ఇంకా అలవెన్స్లు అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, లోకల్ అలవెన్స్ ఇలాంటివన్నీ కలిపితే నెలకు వచ్చే గ్రాస్ శాలరీ దగ్గర 80,000 నుంచి 90,000 వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. అండ్ ఇక్కడ కేఎల్ రాహుల్ అండ్ ఉమేష్ యాదవ్ మాత్రమే కాదు, మన ఇషాన్ కిషన్ కూడా పాట్నా బీహార్ కి సంబంధించిన RBI లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఆయనకు కూడా సేమ్ శాలరీ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ రీసెంట్ గా క్రికెట్ లో గ్యాప్ దొరికేసరికి ఇషాన్ కిషన్ అక్కడికి వెళ్ళి వర్క్ కూడా చేస్తున్నట్టు కొన్ని ఫోటోలు చక్కర్లు అయితే కొడుతూ ఉన్నాయి. సో వీళ్ళందరికి వచ్చింది కూడా స్పోర్ట్స్ కోటాలోనే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యుజ్వేంద్ర చాహల్, మన యూజీ అండ్ జోగిందర్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు IT ఇన్స్పెక్టర్ అండ్ DSP క్యాడర్ లో ఉన్నారు. మనం మంచి స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వచ్చేసి 2018 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు.
అన్నారట. ఇక అర్థం చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి పే లెవెల్ 7 ఉద్యోగం అనమాట. దీనికి బేసిక్ పే వచ్చేసి 44,900 అండ్ అలవెన్స్లు కలిపి చాహల్కు నెలకు దగ్గర 70,000 నుంచి 85,000 వరకు లభిస్తుంది అని చెప్పేసి ఓ క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జోగిందర్ శర్మ గురించి మాట్లాడుకుంటే 2007 T20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా ప్రస్తుతానికి ఉన్నారు. అండ్ జీతం వివరాలు అన్ని చూసుకుంటే హర్యానా పోలీస్ శాఖలో డిఎస్పీ శాలరీ పే స్కేల్ ప్రకారం నెలకు అలవెన్స్లు అన్ని కలిపి సుమారు 70,000 నుండి 1,10,000 వరకు ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కరెక్ట్ క్రికెట్ ఆడితే స్పోర్ట్స్ కోటాలో ఎన్ని జాబులు మీకోసం వెయిట్ చేస్తున్నాయో. ఏదేమైనా కూడా మన క్రికెటర్లు మాత్రం కొన్ని విషయాలు లక్కీ అబ్బా. అటు క్రికెట్ తరపు నుంచి మనీ వస్తూ ఉంటుంది, ఇంకొక పక్క ఐపీఎల్లలో కోట్ల డబ్బులు వస్తూనే ఉంటాయి, ఇంకొక పక్క యాడ్ రెవెన్యూ రూపంలో కూడా చాలా డబ్బులు వస్తూనే ఉంటాయి. అండ్ ఇవి కాకుండా బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వీళ్ళు చాలా గౌరవంతో స్వీకరించి ఇంకా చేస్తున్నారంటే మాత్రం అందరం ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే క్రికెట్ లోనే కాదు, దేశ సేవలో ఆఖరి గవర్నమెంట్ కూడా మేము సపోర్ట్ ని అందిస్తామని చెప్పి వీళ్ళు వచ్చిన తీరు మాత్రం మెచ్చుకోవాల్సిందే. సో మరి ఈ క్రికెటర్లలో మీకు ఏ ప్లేయర్, గవర్నమెంట్ రోల్ అండ్ జాబ్ ప్రొఫైల్ మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిందో కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి తెలుసు కదా, ఒక లైక్, అలాగే ఆ సబ్స్క్రైబ్ ఉంది కదా దాన్ని అలా కొట్టారనుకోండి 5,800 దాకా ఉన్న మన సబ్స్క్రైబర్లు తెల్లారేసరికి 10,000 సబ్స్క్రైబర్లు అయిపోతాయి. మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని అలా ఒక్కసారి సున్నితంగా టచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.